కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ సుప్రీంలో విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీం ఆదేశాల ప్రకారమే అఫిడవిట్లో పేర్కొన్న విధంగానే పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ సుప్రీంలో విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విచారణపై ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? శాలిని, కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనుంది. సర్వత్రా ఈ అంశం మీద ఉత్కంఠ నెలకొంది. అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ కంచగచ్చిబౌలిలో దాదాపుగా కూడా 400 ఎకరాలకు సంబంధించి కూడా ఇష్యూ గత కొంతకాలంగా కూడా విద్యార్థులకి ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దీనికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఏదైతే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరణ ఇవ్వాల్సిందిగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కోర్టు ఇప్పటికే సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే సిబిఐ ధర్మాసనం ఈ కేసును అయితే జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ఇప్పటికే మొదటి కేసుగా ఈ కేసే నమోదైంది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. గత విచారణలో చూసుకున్నట్టయితే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఈసి ఏదైతే రిపోర్ట్ పై కూడా కౌంటర్ దాఖలు చేయాల్సింది. మొత్తం మీద ఈ రోజు జరగబోయేటటువంటి 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతపై స్టేటస్ కు కొనసాగించాలని ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు. కాబట్టి ఈ గడువు నేటితో ముగియనుంది. కాబట్టి కంచగచ్చిబౌలి భూమి వ్యవహారంలో సుమోటోగా ఈ కేసు ఇప్పటికే బీ ఫర్ ద చేంజ్ సొసైటీ ఇతరులు ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి 2 సార్లు ఈ కేసు విచారణకు రాగా ధర్మాసనం ప్రధానంగా చెట్ల నరికివేత మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. అలాగే స్థానికంగా జీవిస్తున్నటువంటి జంతుజాలాలు పరిరక్షణ కూడా ప్రియారిటీ తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ స్థలం రాష్ట్ర ప్రభుత్వానిదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీగా, ఈ భూమిలో ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టబోతోంది అనే వివరాల్లో వెల్లడి చేయాల్సి ఉంటుంది. స్థానిక పర్యావరణ అంశాన్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా విచారణను కూడా చేపట్టనుంది. ఈ దిశగానే ఇప్పటికే హైకోర్టు నుంచి మొత్తం కూడా జీవావరణానికి సంబంధించి మొత్తం అఫిడవిట్ మొత్తం కూడా ఇవ్వాల్సిందిగా నమోదు ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం అంతకన్నా ముందు తెలంగాణ ప్రభుత్వం వైల్డ్ లైఫ్ వార్డెన్లు చెట్ల నరికేత 100 ఎకరాల్లో జంతువుల సంరక్షణ చర్యలకు సంబంధించి కూడా ఆదేశించింది. మొత్తం మీద ఇప్పటి వరకు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ కేసును విచారించారు. నూతన జడ్జిగా ఈ కేసునే ఫస్ట్ కేసుగా తీసుకున్నారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి అఫిడవిట్ కావచ్చు, అలాగే మొత్తం కూడా ఈ రోజు హెచ్సిఏకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి సంబంధించి ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. చాలు. రైట్, థ్యాంక్ యూ ఉషా.